హే సైల్మెంట్ సైల్మెంట్ నో అల్లరి. ఎవరక్కడ? నేను ఎవరనుకుంటున్నారు? నేను ఎవరనుకుంటున్నారు? మా తాత మన్నెం దొర, మా అబ్బ అడవి దొర, నేనేమో పెట్టెల దొర. వరెవ్వా ఆదరు బాదర. హే సైల్మెంట్ సైల్మెంట్ నో అల్లరి. ఎవరక్కడ? నేను పుట్టింది పిఠాపురం, పెరిగింది పెద్దాపురం, ఆడింది అమలాపురం, పాడింది పండరీపురం. నేనంటే ఏమనుకుంటున్నారు? మా పూర్వీకుల దగ్గర గుమ్మడికాయంత బంగారం ఉండేది, కుక్క ముట్టిందని అవతల పారేశారు. మా ఇల్లు మైసూర్ ప్యాలెస్ కన్నా డబుల్ ఉంటుంది. పగలు సూర్యుడు, రాత్రి నక్షత్రాలు కాపలా కాస్తుంటాయి. తేనె తుట్టుకున్నట్టు బంగ్లా గదులెన్నో లెక్క పెట్టలేరు. మా కింద ఉండే నౌకర్లకు వండను, వడ్డించను. వంట వాళ్ళే 1000 మంది ఉంటారు. హే సైల్మెంట్ సైల్మెంట్ నో అల్లరి. ఎవరక్కడ? నా టిఫిన్ తిరుపతిలో, భోజనం బొంబాయిలో, ఉపహారం ఉడిపిలో. నేను నిద్రపోయేదేమో ముంబైలో, లేచేదేమో జపాన్లో. నా చిన్నతనంలో హిమాలయ పర్వతాలు 6 సార్లు ఎక్కి 7 సార్లు దిగాను. ఎప్పటికే హే సైల్మెంట్ సైల్మెంట్ నో అల్లరి. ఎవరక్కడ? నాకు అక్కలు నేర్పించిన సారు 6 రోజుల్లో చచ్చిపోతే, ఎక్కలు నేర్పించిన సారు 7 రోజుల్లో చచ్చిపోయాడు. నా చిన్నతనం ఇప్పటికే 7వ తరగతి 7 సార్లు, 10వ తరగతి 10 సార్లు పాస్ అయినా ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, కంప్యూటర్స్ అన్నీ ఒకసారి చదువుతున్నా. హే సైల్మెంట్ సైల్మెంట్ నో అల్లరి. ఎవరక్కడ? నాకు క్షణం తీరిక లేదు. బొంబాయిలో బట్టల ఫ్యాక్టరీ, దుబాయ్లో దూది ఫ్యాక్టరీ, అస్సాంలో నూనె ఫ్యాక్టరీ, ఏపీలో అప్పడాల ఫ్యాక్టరీలు ఉన్నాయి. నేను కేరళలో క్యారెట్లు, అస్సాంలో అల్లం, గుజరాత్లో బెల్లం, ఢిల్లీలో టమోటాలు, నెల్లూరులో నిమ్మకాయలు అమ్ముతాను. నేనంటే ఏమనుకుంటున్నారు? హే సైల్మెంట్ సైల్మెంట్ నో అల్లరి. ఎవరక్కడ? మీ పాఠశాల హెడ్ మాస్టర్ బండి కొనిచ్చింది ఎవరనుకుంటున్నారు? నేనే. సైన్స్ టీచర్కు పాఠాలను చెప్పడం నేర్పించింది, సోషల్ సార్కు మాట్లాడడం నేర్పించింది కూడా నేనే. తాజ్ మహల్, చార్మినార్, టీవీ స్టేషన్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇవన్నీ నావే. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, రాసిచ్చేస్తా. ఓకే, సాయంత్రం ఇంటికి వచ్చేసే, రాసిచ్చేస్తా. నన్ను పెళ్లి చేసుకోవడానికి లక్షల మంది అమ్మాయిలు క్యూలలో నిలబడ్డారు. నయనతార, సమంత, అనుష్క, ఐశ్వర్యరాయ్, నిత్య మీనన్ వీళ్ళందరూ నా వెంట పడ్డ వాళ్ళే. బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళందరికీ నేనంటే భయం. బాలకృష్ణతో లెజెండ్, నాగార్జునతో అన్నమయ్య, రామ్ చరణ్తో మగధీర, అల్లు అర్జున్తో రేసుగుర్రం, ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్. ఈ సినిమాలన్నీ తీసింది ఎవరనుకుంటున్నారు? నేనే. బాహుబలిలో మొదట నన్నే హీరోగా పెట్టాలనుకున్నాడు రాజమౌళి. కానీ నా 66 ప్యాక్ బాడీకి సరిపోయే హీరోయిన్ ఎవరు ఈ భారతదేశంలో దొరకరని పోనీలే పాపమని ప్రభాస్ని హీరోగా చేశాం. హే సైల్మెంట్ నో అల్లరి. ఎవరక్కడ? ఎక్కువ అరిస్తే జైల్లో తోస్తా. ఈ డ్రెస్ చూసి నేనేదో అల్లాటా పవలాగా అనుకుంటున్నారా? ఈ దేశంలో నా గురించి ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో తెలుసుకోవడానికే ఈ మారువేషం. 14 లోకాలున్నా నన్ను మించిన మనుగాడు ఎవడూ లేడు. నేను కనబడితే చాలు ఎవరైనా లేచి నిలబడి వంగి నమస్కారాలు చేయాల్సిందే. ఏపీలో చంద్రబాబు నాయుడికి, తెలంగాణలో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఎవరనుకుంటున్నారు? నేనే. అమెరికా అధ్యక్షునిగా ఓవమానిని కూర్చోబెట్టింది కూడా నేనే. అసలు ఢిల్లీ పీఠం మీద మోడీని కూర్చోబెట్టింది కూడా నేనే. 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేయమని సలహా చెప్పినోడిని కూడా నేనే. నేనంటే ఏమనుకుంటున్నారు? అమెరికా అధ్యక్షునిగా
డొనాల్డ్ ట్రంప్ కి ఎలా గెలవాలో కిటికీలు చెప్పింది కూడా నేనే. హే సైల్మన్, నో అల్లరి. ఎవరక్కడ? చెయ్యొద్దు కిరికిరి. జై కొట్టు నాకు మరి మళ్ళీ వస్తా ఇంకోసారి, అప్పుడు తెచ్చిస్తా తల ఒక పానీపూరి. బాయ్ బాయ్. వెరీ గుడ్, వెరీ బాగా చెప్పారు. ఉండు ఫోటో తీద్దాం. అలాగే ఉండు. మధ్యలో